తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నువ్వు మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. అదిగా ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూసారా? అంజలి ఆవిడికి ఎన్నయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి. మేము బ్యాగులు పెట్టేవాళ్ళం, స్కూల్ బ్యాగులు పెట్టేసి వికెట్లు, అది వికెట్లు మాకు, వెరీ గుడ్ సార్, అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్, ఆయన గార్డెన్ మొహానికే పెట్టాడు. ఆయన మహానుభావుడు. ఆయన నువ్వు గొప్పడిగా బాబు, ఆయన వేరే చోట అంటే లేదు సరే ఈడనే పెడదాం అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు. సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా అన్ని నీట్గా పొందుపరిచాడు ఆయన. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు పెద్దగా నాకు ఒకళ్ళు, నేను అప్పటికి నేను టెకీ స్టూడెంట్ కదా, నేను అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్ పిలిచారు. కటింగ్ అయింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటర్ మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర, ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను, ఇంట్లో వాడతాను. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటి వాడటం మొదలు పెట్టాను. న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సెర్చింగ్. ఎవరు సార్ సెర్చ్ బటన్ ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను, మీకు మమ్మల్ని అడగడం అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి, ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ మెమరీస్ అండ్ ఆల్. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ క్లైమాక్స్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కాబట్టి అద్భుతమైన రివ్యూస్తో జనాలు అందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ నవీన్ గారిని స్టేజ్ మీదకి